అమెరికా, రష్యా ఇదివరకు ఒకళ్ళకొకళ్ళు శత్రువులుగా నటిస్తూ ప్రపంచం దగ్గర అందరినీ కూడా ఈ ఇద్దరి వైపే పెట్టుకున్నారు. అయితే యుఎస్ఎస్ఆర్ లేకపోతే అమెరికా అన్నటువంటి. మనం ఒక్కళ్ళు అలీన విదేశాంగ విధానం అని పేరు చెప్పి రష్యా చంకలోనే ఉన్నాం మనం. అలా నడిచిపోయింది కాస్త యుఎస్ఎస్ఆర్‌ని దెబ్బతీసి రష్యా అదే అమెరికా సక్సెస్ అయింది. తర్వాత ఇప్పుడు ఇన్నాళ్టికి మళ్ళీ యుఎస్ఎస్ఆర్ బలోపేతం మళ్ళీ యుఎస్ఎస్ఆర్ అవుతుందా అనేది చూడాలి. తాజాగా అమెరికాని కూడా ధిక్కరించి మూడో ప్రపంచ యుద్ధంకి ఇక ఏమన్నా అడుగులు పడదేమో తెలీదు. 7,30,000 బ్యారెళ్లు చమురుతో రష్యా నుండి క్యూబాకి రష్యన్ ఆయిల్ ట్యాంకర్ వెళ్తుంది. ఈ ఆయిల్ ట్యాంకర్ ప్రస్తుతం అట్లాంటిక్ సముద్రం దాటుతోంది. గల్ఫ్ ఆఫ్ మెక్సికోలోకి ప్రవేశించి ఆ పైన కరేబియన్ సముద్రంలోకి చేరుకోవడానికి ఇంకా వారం రోజులు పడుతుంది. క్యూబాకి ఆయిల్ సరఫరా జరగకుండా అమెరికా అడ్డుకుంటుంటే గత 3 రోజుల నుండి క్యూబాలో కరెంట్ సరఫరా నిలిచిపోయి ఇంకో వారం రోజులు కూడా అదే పరిస్థితి ఉంటుంది. వెనిజులా తర్వాత క్యూబాని టార్గెట్ చేశానని ఆల్రెడీ అమెరికా బహిరంగంగా చెప్తుంటే వెనిజులాని కాపాడలేకపోయింది. కానీ ఇప్పుడు క్యూబాని కాపాడడానికి పుతిన్ నేరుగా ఆయిల్ పంపించినటువంటి దశలో ఇప్పుడు ఏం జరుగుతుంది? అమెరికా రష్యాకి సంబంధించినటువంటి ఈ ఆయిల్ ట్యాంకర్ని ధ్వంసం చేస్తే రష్యా రంగంలోకి దిగాల్సి ఉంటుంది, యుద్ధంలోకి దిగాల్సి ఉంటుంది. ఏం జరుగుతుందో చూడాలి.